మీరు ఎన్నెన్నో క్రైమ్ స్టోరీస్ విని ఉంటారు, కానీ ఇది అంతకు మించి. ఇది కర్ణాటకలో జరిగిన ఒక శెట్టి ఫ్యామిలీ కేస్. స్టోరీలోకి వెళ్తే జూలై 29, 2016 భాస్కర్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కనిపించడం లేదని తన తల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. ఇక్కడ పోలీసులు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగితే ఒక ఆస్ట్రాలజర్ నిరంజన్ అండ్ భాస్కర్ భార్య రాజేశ్వరి మీద అనుమానం ఉందని చెప్తుంది. పోలీసులు ఆస్ట్రాలజర్ అయిన నిరంజన్ ని పట్టుకుంటారు. ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో నిరంజన్ భయపడి తన వేలికి ఉన్న ఉంగరాన్ని మింగేస్తాడు. ఇమీడియట్ గా అక్కడున్న పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తనకి క్యూర్ అయిన వెంటనే తను చెప్పే నిజాలు విని అక్కడున్న పోలీసులకి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే భాస్కర్ అనే బిజినెస్ మ్యాన్ కి ఒక కొడుకు ఉంటాడు. ఆ కొడుకు పేరు నవనీత్. తను గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటాడు. ఎంతో మంది డాక్టర్స్ కి చూపించిన నవనీత్ కి నయం అవ్వదు. సో తను ఆస్ట్రాలజర్ అయిన నిరంజన్ దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకువెళ్లిన కొంతకాలం తర్వాత నవనీత్ కి క్యూర్ అయిపోతుంది. క్యూర్ అయిన తర్వాత భాస్కర్, తన కొడుకు అండ్ తన భార్య ముగ్గురు కలిసి ఆ ఆస్ట్రాలజర్ ని తరచుగా కలుస్తూ ఉంటారు. కానీ ఇంతలో భాస్కర్ భార్య అయిన రాజేశ్వరి అండ్ నిరంజన్ ఇద్దరు ప్రేమలో పడతారు. భాస్కర్ బిజినెస్ మ్యాన్ కాబట్టి తను అవుట్ ఆఫ్ ఇండియా వెళ్తాడు. కానీ తన ఇంట్లో ఏమేం జరుగుతుందో పాయింట్ టు పాయింట్ తనకి తెలుస్తూ ఉంటుంది. ఒకరోజు భాస్కర్ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత తన ఇంట్లో స్నానం చేసి బయటికి వచ్చిన వెంటనే తన భార్య పెప్పర్ స్ప్రే తీసుకొని భాస్కర్ ముఖానికి కొడుతుంది. ఇంతలోనే తన కొడుకు కూడా వచ్చి తలపై రాడ్డుతో గట్టిగా కొడతాడు. అక్కడ నిరంజన్ కూడా ఉంటాడు. ముగ్గురు కలిసి భాస్కర్ కాళ్ళు చేతులు నరికేసి ఒక నదిలో పడేస్తారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఈ ప్లాన్ మొత్తం రన్ చేసేకి భాస్కర్ వాళ్ళ నాన్న కూడా హెల్ప్ చేస్తారు. కానీ ఈ విషయం పోలీసులకి తెలియడం వల్ల వాళ్ళ ముగ్గురిని కోర్టుకి అప్పగిస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు జైల్లో ఉన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.